హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ మొదటి మొగుడుతో తొలి రాత్రి పార్ట్ 2. ఇక కథలోకి వెళితే కిటికీలో నుంచి వస్తున్న లేత సూర్యకిరణాలు జానకి ముఖం మీద పడుతున్నాయి. జానకి మెల్లగా కళ్ళు తెరిచింది. రాత్రంతా ఉన్న మండుతున్న జ్వరం ఇప్పుడు కాస్త తగ్గినట్లు అనిపిస్తోంది. కానీ ఒంట్లో విపరీతమైన నీరసం అలాగే ఉంది. కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి నేల మీద పడుకున్న రంగ కనిపించాడు. అతనింకా నిద్రపోలేదు. రాత్రంతా తనకు కాపడం పెట్టి ఎప్పుడు తెల్లవారుజామున అలసిపోయి పడుకున్నాడని జానకికి అర్థమైంది. అతని ముఖం నిద్రలో చాలా ప్రశాంతంగా ఉంది. పగలు కనిపించే ఆ మరుడుతనం, కళ్ళు ఎర్రచేసి అరిచే ఆ కఠినత్వం ఇప్పుడు అతని ముఖంలో లేవు. ఒక అమాయకమైన పల్లెటూరి మనిషిలా కనిపిస్తున్నాడు. జానకికి తన కళ్ళను తానే నమ్మలేనట్లు అనిపించింది. తనను బానిసలా చూసే మనిషి, తన ఆత్మాభిమానాన్ని అందరి ముందు మంటగలిపిన మనిషి రాత్రంతా నిద్ర మానేసి తనకు సేవలు ఎందుకు చేశాడు? జాలి, బాధ్యత, లేక తనను హింసించడానికి తను బతికి ఉండాలన్న స్వార్థమా? ఆమె మనసులో ప్రశ్నల సుడిగుండం. సరిగ్గా అప్పుడే గది తలుపు మీద గట్టిగా చప్పుడయింది. ఏమే జానకి, తెల్లవారిపోయింది, ఇంకా మహారాణిలా మంచం మీదే ఉన్నావా? లేచి బయటకురా. కనకదుర్గమ్మ గొంతు పిడుగులా వినిపించింది. ఆ అరుపుకు రంగా ఉలిక్కిపడి లేచాడు. జానకి భయంతో మంచం మీద కూర్చొని ముడుచుకుపోయింది. రంగా వేగంగా లేచి వెళ్ళి తలుపు గడియ తీశాడు. బయట కనకదుర్గమ్మ కోపంగా నిలబడి ఉంది. ఏంట్రా రంగా, నీ పెళ్ళాం ఇంకా నిద్ర లేవలేదా? పట్నం అలవాట్లు ఇక్కడ కూడా చూపిస్తుందా? నిన్న ఒక్కరోజు ఎండలో పనిచేసినందుకే ఇలా పడుకుంటే రేపు పొలం పనులన్నీ ఎలా చూసుకుంటుంది అని సాధింపు మొదలుపెట్టింది. రంగా ముఖంలో కోపం కనిపించిన అత్త ముందు కాబట్టి దాన్ని అణుచుకున్నాడు. అత్త, జానకికి రాత్రి బాగా జ్వరం వచ్చింది. ఒళ్ళంతా కాలిపోతుంది. ఈరోజు ఆమెను ఏ పనికి పిలవద్దు, గదిలోనే పడుకుంటుంది అన్నాడు స్థిరంగా. కనకదుర్గమ్మ ముఖం ముడుచుకుంది. జ్వరమా? ఒకరోజు పనికే జ్వరమా? ఇదంతా నాటకమేమో రంగా. పని ఎగ్గొట్టడానికి ఈ పట్నం పిల్లలు ఇలాంటి నాటకాలే ఆడతారు. నువ్వు పక్కకు తప్పుకో, నేను లోపలికి వెళ్ళి లేపుతాను అంటూ అడుగు ముందుకు వేసింది. కానీ రంగా గుమ్మం మధ్యలో అడ్డుగా నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు పౌరుషం కనిపించింది. నాటకం కాదు అత్త, నేను చెప్తున్నాను కదా జ్వరమని. నా పెళ్ళాం ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు పడుకోవాలో నేను చూసుకుంటాను. ఇప్పుడు ఆమెకు జ్వరం, పనికి వచ్చి మధ్యలో పడిపోతే ఊర్లో నాకే అపఖ్యాతి. రంగాగాడు పెళ్ళాన్ని రాచి రంపాన పెడుతున్నాడు అని నలుగురు నవ్వుకుంటారు. ఆ పరువు తక్కువ పని నాకొద్దు. ఆమె ఈరోజు గదిలో నుంచి బయటకు రాదు అని చాలా ఖచ్చితంగా చెప్పాడు. కనకదుర్గమ్మ ఆశ్చర్యంగా రంగా వైపు చూసింది. ఎప్పుడు తన మాటకు ఎదురు చెప్పని రంగా ఈరోజు ఒక ఆడదాని కోసం తనను అడ్డుకోవడం ఆమెకు అస్సలు నచ్చలేదు. కానీ రంగా పరువు కోసం చెప్తున్నాడు కదా అని సర్దుకొని, సరే నీ ఇష్టం, నీ పెళ్ళాన్ని నువ్వే తలకెక్కించుకుంటున్నావు, రేపు దానివల్ల ఏమైనా జరిగితే నన్ను అనకు అని కోపంగా గొనుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. గది లోపల ఉన్న జానకి ఇదంతా వింటుంది. తన అత్త నుంచి తనకు రక్షించినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, అతను చెప్పిన కారణం ఊర్లో పరువు పోతుంది. ఆమె గుండెల్లో ముళ్ళుగా కుచ్చుకుంది. అంటే తన మీద ప్రేమతో కాదు, తన పరువు కోసం మాత్రమే అతను ఈ పని చేశాడన్నమాట. తనొక మనిషి కాదు, కేవలం అతని పరువుని మోసే ఒక వస్తువు. తలుపు వేసి లోపలికి వచ్చిన రంగా జానకి వైపు చూశాడు. విన్నావుగా, ఈరోజు గదిలో నుంచి బయటకు రాకు. నా అత్త కంట పడితే మళ్ళీ ఏదో పని చెప్తుంది. ఇక్కడే పడుకో అని చెప్పి తన బట్టలు తీసుకొని స్నానానికి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా జానకి గదిలోనే ఉండిపోయింది. మధ్యాహ్నం సమయంలో నెమ్మదిగా తలుపు తీసుకుని అనసూయమ్మ లోపలికి వచ్చింది. చేతిలో ఒక పళ్ళెంలో అన్నం, వేడివేడి రసం ఉన్నాయి. జానకి, లే అమ్మా, ఈ కాస్త అన్నం తిను. జ్వరానికి నోరు చేదుగా ఉంటుంది, అందుకే వేడిగా రసం చేశాను అంటూ ప్రేమగా జానకిని మంచం మీద కూర్చోబెట్టింది. జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ పెద్ద ఇంట్లో తన మీద జాలి చూపించేది ఒక్క అనసూయమ్మ మాత్రమే. అత్తయ్య, నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను. మీ వదిన గారు నన్ను చూసే చూపులు, వేసే మాటలు నన్ను చంపేస్తున్నాయి. దానికి తోడు ఆయన ప్రవర్తన నాకు పిచ్చెక్కిపోతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అనసూయమ్మ నెమ్మదిగా జానకి తల నిమిరింది. ఏడవకు తల్లి, దుర్గమ్మ
స్వభావం అంతే, ఆమెను ఎవ్వరూ మార్చలేరు. కానీ నా కొడుకు రంగా అలాంటోడు కాదు. వాడు పైకి రాక్షసుడిలా కనిపిస్తాడు, కానీ లోపల చాలా మంచివాడు. జానకి నమ్మశక్యంగా చూడలేదు. మంచివాడా? నన్ను ఊరి పెద్దల ముందు కాళ్ళ మీద పడేలా చేశాడు. అందరి ముందు బానిసలా చూశాడు. ఇదా అతని మంచితనం? అనసూయమ్మ నిట్టూర్చింది. వాడికి చిన్నప్పటి నుంచి పరువు, అహంకారం ఎక్కువ అమ్మా. ఊర్లో రంగా అంటే అందరూ భయపడాలి, గౌరవించాలి అని అనుకుంటాడు. వాడి నాన్నగారు బతుకున్నప్పుడు పట్నం వాళ్ళ చేతిలో మోసపోయి ఊరి ముందు తల దించుకొని చనిపోయారు. అప్పట్నుంచి వాడికి పట్నం అంటేనే ఒక రకమైన ద్వేషం. అందుకే పట్నంలో చదువుకున్న నిన్ను పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. కానీ మీ నాన్నగారు పడిన కష్టాలు చూసి జాలిపడి పెళ్లి చేసుకున్నాడు. వాడికి పరువు ముందు ప్రాణమైన లెక్కలేదు. కానీ నీకు జ్వరం వస్తే రాత్రంతా వాడే నిద్ర లేకుండా నీకు కాపడం పెట్టాడు. అది నా కొడుకు అంటే. ఈ మాటలు విన్న జానకికి మనసులో ఏదో తెలియని అలజడి. రంగా గతం గురించి వింటుంటే అతనంటే ఉన్న అసహ్యం కొంతమేర తగ్గినా అతను చేస్తున్న పనులను పూర్తిగా సమర్థించలేకపోతోంది. సాయంత్రం చీకటి పడుతున్న సమయం. గది తలుపు తీసుకుని రంగా లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ ఉంది. జానకి మంచం మీద నీరసంగా కూర్చుని ఉంది. రంగా కవర్లో నుంచి మెడిసిన్స్ పిల్లలు తీసి పక్కనే ఉన్న గ్లాసులో నీళ్లు పోసి ఆమె ముందు పెట్టాడు. ముందు ఈ మందు వేసుకో, ఊర్లో డాక్టర్ దగ్గర నుంచి తెచ్చాను అన్నాడు కమాండింగ్గా. జానకి మౌనంగా ఆ బిళ్ళలు తీసుకొని మింగింది. రేపు కూడా బయటకు రాకు, అత్త ఇంకా ఊళ్ళోనే ఉంది. ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఆమె కంట పడకుండా ఉండు అన్నాడు రంగా తన చొక్కా విప్పుకుంటూ. జానకి ధైర్యం చేసి, నన్ను ఇలా గదిలో బంధించి ఉంచితే మీ అత్తగారు ఊరుకుంటారా? రేపొద్దునే మళ్ళీ వచ్చి ఏదో ఒకటి అనకుండా ఉంటారా అని అడిగింది. రంగా ఆమె వైపు తీక్షణంగా చూశాడు. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. నీ పని నువ్వు గదిలో ఉండడమే. నా అత్త మాటలకు నేను భయపడను, కానీ ఆమెను ఎదిరిస్తే నా తల్లి బాధపడుతుంది. అందుకే ఈ నాటకం. నా పరువు, నా కుటుంబం, నాకు అవే ముఖ్యం అని తన పరుపు తీసుకొని కింద వేసుకున్నాడు. ఆ రాత్రి గదిలో మళ్ళీ అదే నిశ్శబ్దం. కానీ జానకి మనసులో రంగా గురించి ఆలోచనలు మారసాగాయి. అతను పూర్తిగా రాక్షసుడు కాదు, అలా అని మంచివాడు కూడా కాదు. పరువు, అహంకారం అనే ఒక ఇనుప కవచం వేసుకొని బతుకుతున్నాడు. ఆ కవచం లోపల ఉన్న మనిషి బయటకు రావాలంటే ఏం జరగాలి? మరుసటి రోజు ఉదయం. ఈసారి కనకదుర్గమ్మ గది దగ్గరకు రాలేదు. నేరుగా హాల్లోనే ఒక పంచాయతీ పెట్టింది. రంగా, అనసూయమ్మ ఇద్దరు ఆమె ముందు నిలబడి ఉన్నారు. జానకి నెమ్మదిగా గది తలుపు చాటు నుండి బయట ఏం జరుగుతుందో వినసాగింది. చూడు రంగా, నేను ఎల్లుండి ఊరికి వెళ్ళిపోతున్నాను. కానీ ఈలోపు మన ఊర్లో రేపు ఊరడి పండగ వస్తుంది. మన ఇంటి కోడలు కొత్తగా వచ్చింది కాబట్టి మన ఆచారం ప్రకారం గ్రామ దేవతకు బోనం తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఆమెదే. అది మామూలుగా కాదు. అమ్మవారి గుడి ముందున్న నిప్పుల గుండం తొక్కుతూ బోనం సమర్పించాలి. అప్పుడే మన వంశానికి, ఊరికి మంచి జరుగుతుంది అని ఒక భయంకరమైన ప్రకటన చేసింది కనకదుర్గమ్మ. ఆ మాట వినగానే అనసూయమ్మ గుండె ఆగినంత పనైంది. వదినా, ఏంటి మీరు మాట్లాడేది? నిప్పుల గుండం తొక్కడం మాటలా? ఆ పిల్ల పట్టణంలో పెరిగింది. సుకుమారి. నిన్నట్నుంచి జ్వరంతో బాధపడుతుంది. అలాంటి పిల్ల నిప్పుల మీద నడిస్తే కాలిపోదు. ఈ ఆచారం ఇప్పుడు వద్దేమో వదినా అంటూ బతిమలాడింది. నోరు ముయ్ అనసూయ. మన ఆచారాలు పట్నం పిల్ల కోసం మార్చుకోవాలా? ఈ ఊరి పెద్ద రంగా, అతని భార్య బోనం ఎత్తకపోతే, నిప్పుల గుండం తొక్కకపోతే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? రంగగాడి పెళ్ళాం ఆచారాలు మంట కలిపింది అని ఉమ్మెయ్యరు. రంగా పరువు ఎక్కడికి పోవాలి? నేను చెప్పేది వేదం. రేపు జాతరలో జానకి బోనం ఎత్తాల్సిందే, నిప్పులు తొక్కాల్సిందే అని తెగేసి చెప్పింది కనకదుర్గమ్మ. తలుపు చాటున ఈ మాటలు వింటున్న జానకికి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. నిప్పుల గుండం తొక్కడమా? ఎండలో పనికే జ్వరంలో పడిపోయిన తాను నిప్పుల మీద నడవాలా? ఇది తనను చంపడానికి ఆ అహంకారి అయిన అత్త వేసిన ప్లాన్ అని ఆమెకు అర్థమైంది. భయంతో ఆమె ఒళ్ళంతా వణికిపోయింది. హాల్లో రంగా మౌనంగా ఉన్నాడు. కనకదుర్గమ్మ రంగా వైపు చూస్తూ, ఏంట్రా రంగా, ఏమీ మాట్లాడవేంటి? నీకు నీ పెళ్ళాం మీద ప్రేమ పుట్టుకొచ్చి ఆచారం వదిలేస్తావా? నీ పరువును ఊరి ముందు బజారున పడేస్తావా అని రెచ్చగొట్టింది. రంగా కళ్ళు ఎర్రబడ్డాయి.
పరువు అనే మాట వినగానే అతనిలోని అహంకారం మళ్ళీ పడగ విప్పింది. నా పరువు తీసే పని నేను ఎప్పుడు చేయను అత్తా. మన ఆచారం ప్రకారం రేపు జాతరలో జానకి నిప్పుల గుండం తొక్కుతుంది. అమ్మవారికి బోనం సమర్పిస్తుంది. ఇది నా మాట అని గంభీరంగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న జానకి గుండె ముక్కలైపోయింది. కొంతసేపటికి రంగ గదిలోకి వచ్చాడు. జానకి కన్నీళ్లతో అతని వైపు చూసింది. నిజంగానే నన్ను నిప్పుల మీద నడవమంటారా? నా కాళ్ళు కాలిపోయినా, నా ప్రాణం పోయినా మీకు పట్టింపు లేదా? మీ పరువు కోసం నన్ను బలి చేస్తారా అని ఏడుస్తూ అడిగింది జానకి. రంగా ముఖంలో ఎలాంటి భావము లేదు. కళ్ళు ఇరుకైనవి చేస్తూ, ఈ ఊరిలో నేను చెప్పిందే ఆచారం, నేను గీసిందే గీత. రేపు ఊరి పండగలో నువ్వు నిప్పుల గుండం తొక్కాలి అంతే. దానికి తగ్గట్టు మానసికంగా సిద్ధం అవ్వు అని కఠినంగా చెప్పి వెనుదిరిగాడు. జానకి గట్టిగా ఏడుస్తూ అక్కడే నేల మీద కూలబడిపోయింది. ఒకవైపు అనసూయమ్మ చెప్పిన రంగాలోని మంచితనం, మరోవైపు ప్రాణాల మీదకు తెస్తున్న అతని పరువు పిచ్చి. రేపు జాతరలో ఏం జరగబోతుంది? ఈ మొరటి మొగుడు నిజంగానే తన భార్యను నిప్పుల గుండంలోకి నెట్టేస్తాడా, లేక తన పరువును పక్కన పెట్టి ఆమెను రక్షిస్తాడా? జానకి ప్రాణాలు ఇప్పుడు ఒక అగ్ని పరీక్షకు సిద్ధమవుతున్నాయి. గ్రామదేవత జాతర ఉదయం. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా పసుపు కుంకుమలు, మామిడి ఆకుల తోరణాలు, డప్పుల మోతాలు, మైకుల్లో భక్తి పాటలతో ఆ పల్లెటూరు మారుమోగిపోతుంది. కానీ ఆ పెద్ద ఇంటి లోపల జానకి మనసులో మాత్రం భయంకరమైన నిశ్శబ్దం, చావు భయం కమ్ముకొని ఉన్నాయి. గదిలో ఒంటరిగా కూర్చున్న జానకి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. జ్వరం వల్ల వచ్చిన నీరసం ఒకవైపు, నిప్పుల గుండం తొక్కాలన్న భయం మరోవైపు ఆమెను కుంగదీస్తున్నాయి. తన కాళ్ళ వైపు చూసుకుంది. ఎంతో సున్నితంగా ఉండే ఆ పాదాలు ఈరోజు మండుతున్న ఎర్రటి నిప్పుల మీద నడవాలి. ఊహించుకుంటేనే ఆమె ఒళ్ళు గుగురు పొడిచింది. అనసూయమ్మ చేతిలో ఒక పసుపు రంగు పట్టుచీర, కుంకుమ గాజులు పట్టుకొని గదిలోకి వచ్చింది. జానకిని చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకి అమ్మ, ఊర్లో ముత్తైదువులంతా అమ్మవారికి బోనం ఎత్తడానికి తయారవుతున్నారు. నువ్వు కూడా ఈ పసుపు చీర కట్టుకొని తయారవు తల్లి అంది గొంతు వణుకుతుండగా. జానకి శూన్యంలోకి చూస్తూ, అత్తయ్య, నిప్పుల మీద నడిస్తే నేను బతుకుతానా? నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయేమో. మీ కొడుకు పరువు కోసం నేను బలి కావాల్సిందేనా అని అడిగింది. ఆ ప్రశ్నకు అనసూయమ్మ దగ్గర సమాధానం లేదు. నా కొడుకు ఇంత కఠినాత్ముడు అవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు తల్లి. ఆ దుర్గమ్మ మాటలు విని వాడి బుద్ధి గడ్డి తిన్నది. కానీ నేనేమి చేయలేని అభాగ్యురాలిని అని కొంగుతో కళ్ళు తుడుచుకుంది. జానకికి అర్థమైంది, ఇక్కడ తనను రక్షించేవారు ఎవ్వరూ లేరు. తన తలరాతను తానే ఎదుర్కోవాలి. జానకి నెమ్మదిగా లేచి పసుపు చీర కట్టుకుంది. చేతులకు నిండుగా పచ్చ గాజులు, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, కాళ్ళకు పసుపు రాసుకొని బయటకు వచ్చింది. ఆమె అందం అమ్మవారిలా వెలిగిపోతున్న ఆమె ముఖంలో ఉన్న మాత్రం మరణ భయమే. హాల్లో రంగా, కనకదుర్గమ్మ కూర్చొని ఉన్నారు. రంగా కూడా పట్టు పంచ కట్టుకొని మెడలో ఎప్పటిలాగే లావుపాటి బంగారు గొలుసు వేసుకొని గంభీరంగా ఉన్నాడు. జానకిని చూడగానే అతని చూపు ఒక్క క్షణం ఆమె మీదే నిలబడిపోయింది. కానీ వెంటనే తన ముఖాన్ని కఠినంగా మార్చుకున్నాడు. కనకదుర్గమ్మ జానకిని పైనుంచి కిందకు చూసి వెటకారంగా నవ్వింది. ఆ పసుపు చీర కడితే సరిపోదు, ఆ అమ్మవారి మీద భక్తి కూడా ఉండాలి. బురదలో పని చేయడానికే జ్వరంతో పడిపోయిన నువ్వు నిప్పుల మీద ఎలా నడుస్తావో నేను చూస్తాను. ఈరోజు గనక నువ్వు మధ్యలో ఆగిపోయి మా ఇంటి పరువు తీస్తే నిన్ను ఊరి పొలిమేరలు దాటిస్తాను, గుర్తుపెట్టుకో అని హెచ్చరించింది. రంగా అక్కడి నుంచి లేచి నిలబడ్డాడు. అత్త, సమయం అవుతుంది, గుడి దగ్గరకు ఊరంతా వస్తుంది, బయలుదేరదాం అని జానకి వైపు కూడా చూడకుండా బయటకు నడిచాడు. ఇంటి ముందు డప్పుల మూతలు మొదలయ్యాయి. జానకి తల మీద అమ్మవారి బోనం కుండను పెట్టారు. ఆ కుండ బరువుకు జానకి మెడ నొప్పి పడుతున్న పళ్ళు కొరుక్కొని భరించింది. రంగా ముందు నడుస్తుండగా జానకి బోనం ఎత్తుకొని అతని వెనక నడవడం ప్రారంభించింది. మధ్యాహ్నం ఎండ మండుతోంది. కాళ్ళకు చెప్పులు లేవు. ఆ మట్టి రోడ్డు మీద ఉన్న రాళ్ళు వేడి ఆమె పాదాలను కాలుస్తున్నాయి. కానీ ఇదంతా రాబోయే పెద్ద ప్రమాదం ముందు చిన్నదిగానే అనిపించింది జానకికి. దారి పొడవునా ఊరి జనాలు రంగా ఇంటి కోడలిని చూడడానికి గుమిగూడారు.
పట్నం పిల్ల నిప్పుల గుండం తొక్కుతుందట అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. చివరికి ఊరి చివర ఉన్న గ్రామ దేవత గుడి దగ్గరకు చేరుకున్నారు. అక్కడ గుడి ముందు ఒక పెద్ద నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. ఎర్రగా కాలుతున్న బొగ్గులు, అందులో నుంచి వస్తున్న వేడి గాలికి 10 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళకే సెగ తగులుతుంది. ఆ నిప్పుల గుండాన్ని చూడగానే జానకి గుండె ఆగిపోయినంత పనైంది. కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి. జ్వరం, నీరసానికి తోడు ఆ నిప్పుల వేడి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. గుడి పూజారి మంత్రాలు చదువుతూ అమ్మవారికి పూజ చేశాడు. ముందుగా ఊరి పెద్దగా రంగ కుటుంబం ఆ నిప్పుల గుండం దాటి బోనం సమర్పించాలి. కనకదుర్గమ్మ జానకి దగ్గరకు వచ్చి, ఏం చూస్తున్నావు? వెళ్ళు, అమ్మవారి పేరు తలుచుకొని ఆ గుండంలోకి దిగు. నీ నడకతో మా రంగ పరువు ఊర్లో మారిమోగిపోవాలి అని భుజం మీద నెట్టింది. జానకి వణుకుతున్న కాళ్ళతో ముందుకు వచ్చింది. గుండం అంచున నిలబడింది. ఆ నిప్పుల సెగ ఆమె ముఖాన్ని కాలుస్తుంది. కళ్ళల్లో నుంచి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. తన జీవితం ఇంత అన్యాయంగా ముగుస్తుందా? ఎవరు తనను ఆపరా? ఆమె నెమ్మదిగా రంగా వైపు చూసింది. అతను ఎలాంటి చలనం లేకుండా శిలలా నిలబడి ఉన్నాడు. ఇతను రాక్షసుడు. కేవలం తన పరువు కోసం నన్ను ప్రాణాలతో దహించి వేస్తున్నాడు అనుకుంది జానకి మనసులో. ఇక వేరే దారి లేక కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకొని తన కుడి కాలును పైకి ఎత్తి ఆ ఎర్రటి నిప్పుల మీద పెట్టబోయింది జానకి. సరిగ్గా అదే క్షణంలో ఆగు అన్న ఒక గంభీరమైన గొంతు ఊరంతటికి వినిపించేలా మారుమోగింది. అందరూ ఉలిక్కిపడి వెనక్కి చూశారు. ఆ గొంతు రంగాది. జానకి అడుగు ఆగిపోయింది. ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి చూసింది. రంగా వేగంగా అంగళాలు వేసుకుంటూ జానకి దగ్గరికి వచ్చారు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. కనకదుర్గమ్మ కంగారుగా, ఏంట్రా రంగా, ఎందుకు ఆపావు? ఆచారం ఆగిపోతే ఊరికి అరిష్టం అని అరిచింది. రంగా తన అత్త వైపు తీవ్రంగా చూశాడు. ఆచారం ప్రకారం మా ఇంటి కోడలు నిప్పుల గుండం దాటి బోనం సమర్పించాలి, అంతే కదా అత్త అని గట్టిగా అడిగాడు. అవును, అదే కదా నేను చెప్తుంది అంది కనకదుర్గమ్మ. కానీ ఆచారంలో భార్యను భర్త నడిపించకూడదు అని ఎక్కడా లేదు కదా. నా భార్య నా అర్ధాంగి, ఆమె ప్రాణం నా ప్రాణం. ఆమె నడిస్తే నేను నడిచినట్టే, నేను నడిస్తే ఆమె నడిచినట్టే. ఈరోజు నా భార్య బోనం ఎత్తుకొని నిప్పుల గుండం దాటుతుంది. కానీ ఆ నిప్పుల మీద పడేది ఆమె అడుగులు కాదు, నా అడుగులు అని ఊరందటికీ వినిపించేలా గర్జించాడు రంగా. అందరూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. జానకికి తన చెవులను తానే నమ్మలేనట్లు అనిపించింది. ఈ అహంకారి అయిన మనిషి ఏం మాట్లాడుతున్నాడు? జానకికి ఏమీ అర్థం కాకముందే రంగా ఒక్క ఉదుటున ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె తల మీద ఉన్న బోనం కింద పడకుండా ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో జానకి నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమెను ఒక్కసారిగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. జానకి షాక్తో అతని మెడను గట్టిగా పట్టుకుంది. బోనం తల మీద అలాగే ఉంది. ఆమె కాళ్ళు గాలిలో ఉన్నాయి. రంగా, ఏం చేస్తున్నావురా? నీకు పిచ్చెక్కిందా అని అరుస్తుంది కనకదుర్గమ్మ. కానీ రంగా ఎవరి మాటలు వినలేదు. ఎత్తుకున్న జానకితో పాటు నేరుగా ఆ నిప్పుల గుండంలోకి అడుగుపెట్టాడు. ఊరి జనాలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. జానకి గుండె వేగంగా కొట్టుకుంటుంది. రంగా తన కాళ్ళతో ఆ ఎర్రటి బొగ్గులను తొక్కుతూ నడుస్తున్నాడు. నిప్పులు అతని పాదాలను కాలుస్తున్నా అతని ముఖంలో కండరం కూడా కదలలేదు. పళ్ళికరించి అడుగులో అడుగు వేసుకుంటూ ఆ మండుతున్న గుండాన్ని దాటుకున్నాడు. జానకి కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్లు రంగా చొక్కా మీద పడుతున్నాయి. నన్ను హింసించే ఈ మనిషి నా కోసం ఈ నిప్పులను ఎందుకు భరిస్తున్నాడు? జానకికి ఊపిరి ఆడలేదు. రంగా నిప్పుల గుండం దాటి అవతల వైపుకు చేరుకున్నాడు. అమ్మవారి గుడి మెట్ల మీద జానకిని మెల్లగా కిందకు దించాడు. అతని పాదాలు కాలిపోయి బొగ్గులు ఎక్కి ఉన్నాయి. రక్తం కారుతుంది. అయినా సరే నిలబడి జానకి తల మీద ఉన్న బోనాన్ని తీసుకొని పూజారి చేతికి ఇచ్చాడు. ఊరి జనాలంతా ఒక్కసారిగా తేరుకొని జై రంగదొరకి జై అంటూ నినాదాలు చేశారు. భార్య మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం మగాడు ఇలా నిప్పులు తొక్కుతాడా? రంగదొర మనసు వెన్న అని అందరూ అతని గొప్పతనాన్ని పొగుడుతున్నారు. కనకదుర్గమ్మ అవమానంతో తలదించుకుంది. తాను పన్నిన పన్నాగం కాస్త రంగాన్ని ఊరి ముందు ఒక హీరోగా నిలబెట్టిందని ఆమెకు అర్థమైంది. అనసూయమ్మ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును హత్తుకుంది. నీ కాళ్ళు కాలిపోయాయి కదరా అంటూ బాధపడింది.
నాకేం కాలేదమ్మా, నాకు అలవాటే కదా, పదండి ఇంటికి వెళ్దాం అని రంగా ఎప్పటిలాగానే కఠినమైన స్వరంతో అన్నాడు. కాలిపోయిన పాదాలతోనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఇంట్లో వాతావరణం అంతా మారిపోయింది. కనకదుర్గమ్మ ముఖం మార్చుకొని ఏమీ మాట్లాడకుండా గదిలో పడుకుంది. జానకి మాత్రం ఒక కొత్త అయోమయంలో ఉంది. ఈ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి? అందరి ముందు తనను బానిస అని అంటాడు, కానీ తనను కాపాడడానికి నిప్పుల మీద నడుస్తాడు. శోభనం గదిలోకి రంగా వచ్చాడు. అప్పటికే అతని కాళ్లకు అనసూయమ్మ పసుపు ఆముదం రాసి కట్టుకట్టింది. అయినా అతను నడుస్తుంటే నొప్పిగా ఉందని జానకికి అర్థమవుతుంది. అతను లోపలికి వచ్చి గడియ పెట్టి మెల్లగా కింద తన పరుపు మీద కూర్చున్నాడు. జానకి మంచం మీద కూర్చొని అతని వైపే చూస్తుంది. ఎన్నో ప్రశ్నలు ఆమెను తొలిచేస్తున్నాయి. తట్టుకోలేక మంచం దిగి అతని దగ్గరికి వెళ్ళింది. అతని పక్కన కింద కూర్చుంది. రంగా కళ్ళు పైకెత్తి ఆమెను చూశాడు. ఆ చూపులో పగలు ఉన్న పౌరుషం లేదు. ఎందుకు చేశారు ఇలా? జానకి గొంతు వణికింది. అందరి ముందు నన్ను బానిస అన్నారు కదా. బానిస కోసం ఏ యజమాని నిప్పుల మీద నిలబడు. మీకు నా మీద ప్రేమ ఉందా, లేక ఇదంతా మీ పరువు కోసం ఆడిన మరో నాటకమా? రంగా ఒక్క క్షణం సైలెంట్గా ఉండిపోయాడు. అతని ముఖంలో అహంకారం మళ్ళీ తెర మీదకు వచ్చింది. ప్రేమ? నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేదు జానకి అని కఠినంగా అన్నాడు. జానకికి ఆ మాట విని గుండె గుబేలు మంది. మరి ఎందుకు నన్ను కాపాడారు? మీ కాళ్ళు కాలిపోయేలా నిప్పుల మీద ఎందుకు నడిచారు అని నిలదీసింది. రంగా తన కాలిపోయిన పాదాల వైపు చూసుకుంటూ గంభీరంగా మాట్లాడాడు. పట్నంలో పెరిగిన నీకు ఆచారం అంటే ఏంటో తెలియదు. నువ్వు ఆ నిప్పుల మీద నడుస్తూ మధ్యలో భయపడి కింద పడిపోయి ఉంటే అమ్మవారి బోనం మట్టిపాలు అయ్యేది. నా పరువు, నా ఊరి ఆచారం సర్వనాశనం అయ్యేవి. రంగగాడి పెళ్ళాం చేత కానిది అని ఊరంతా నవ్వుకునేవాళ్ళు. అత్త వేసిన ప్లాన్ నాకు అప్పుడే అర్థమైంది. నా పరువు నిలబెట్టుకోవడానికే నేను ఆ పని చేశాను తప్ప నీ మీద ప్రేమతో కాదు అని సూటిగా చెప్పాడు. ఆ మాటలు విన్న జానకికి మళ్ళీ గొంతులో ఏదో అడ్డం పడినట్లు అనిపించింది. అతను తన పరువు కోసమే ఇదంతా చేశాడా? తన భార్య నిప్పుల మీద నడిస్తే కాలిపోతుందన్న బాధ అతనికి లేదా? అంటే రేపు మీ పరువు కోసం నన్ను చంపమంటే అప్పుడు కూడా వెనకాడరా? జానకి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. రంగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఈసారి అతని గొంతులో అహంకారం కంటే ఒక వింతైన కాఠిన్యం ఉంది. నా పరువు కోసం నేను ఏదైనా చేస్తాను జానకి. నువ్వు నా భార్యవి. నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత. కానీ నా మాటకు తలొగ్గడం నీ బాధ్యత. ఈరోజు నిన్ను ఎత్తుకుని ఆ గుండం దాటాను కదా అని నేను మారిపోయాను అనుకోకు. బయట ప్రపంచానికి నువ్వు నా చెప్పు చేతల్లో ఉండాల్సిందే. నేను గీసిన గీత దాటకూడదు అని తన కాలి నొప్పిని కూడా బయట కనపడనివ్వకుండా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. జానకి అలాగే కింద కూర్చుని ఉండిపోయింది. అతని సమాధానం ఆమెకు సంతృప్తినివ్వలేదు. అతను పైకి ఎంత కఠినంగా మాట్లాడుతున్నా ఆ మాటల వెనక తనను రక్షించాలనే తపన ఉందని ఆమెకు ఎక్కడో అనిపిస్తుంది. కానీ అతను ఎందుకు ఆ విషయాన్ని ఒప్పుకోడు? తన అహంకారం ముందు తన మనసును ఎందుకు చంపుకుంటున్నాడు? నిద్రపోతున్న రంగా కాలి బొబ్బల వైపు చూసింది జానకి. పగలు తన చేతిని కసీతీరా నలిపేసిన ఆ మొరటి మనిషే ఇప్పుడు కాలిపోయిన పాదాలతో తన ముందు పడుకున్నాడు. నెమ్మదిగా లేచి వెళ్ళి అల్మారాలో ఉన్న నొప్పి నివారణ తైలం తీసుకొని వచ్చింది. రంగాకి మెలకువ రాకుండా చాలా సున్నితంగా అతని కాళ్లకు ఆ తైలం రాయడం మొదలుపెట్టింది. పగలు అతను చూపించిన తెగింపుకు ఆమె మనసులో తెలియని ఒక గౌరవం పుట్టుకొచ్చింది. ఆ క్షణంలో జానకికి ఒక విషయం అర్థమైంది. ఈ మొరటి మొగుడు చుట్టూ ఉన్న ఆ అహంకారం అనే కోటను బద్దలు కొడితే కానీ లోపల ఉన్న నిజమైన మనిషి బయటకు రాడు. ఆ చీకటి గదిలో ఆ ఇద్దరి అపరిచితుల మధ్య ఒక కొత్త ఎమోషన్ యుద్ధం మొదలైంది. రంగా పంతం నెగ్గుతాడా, లేక జానకి ప్రేమ ఆ అహంకారాన్ని జయిస్తుందా? తర్వాతి రోజు ఉదయం రాబోయే మరో ఊహించని సంఘటన వారిద్దరి జీవితాలను ఏ మలుపు తిప్పబోతుంది? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.